శ్రీమాత్రే నమః. శుభంకరి శాకాంబరి. ఆషాఢమాసంలో అమ్మవారిని శాకాంబరిగా ఎందుకు కొలుస్తారో తెలుసుకుందాం. శాకలు అంటే కూరగాయలు. వివిధ రకాల కూరగాయలతో అలంకరిస్తారు కనుక శాకాంబరి అలంకారం అంటారు. దీనికి ఒక కథ కూడా ఉన్నది. పూర్వం హిరణ్యాక్షిని వంశానికి చెందిన దుర్గముడు అనే రాక్షసుడు తన తపశ్శక్తితో వేదాలను అంతర్ధానం చేస్తాడు. దానితో యజ్ఞయాగాదులు నిలిచిపోతాయి. ఈ కారణంగా కరువు కాటకాలతో తీవ్రమైన క్షామం ఏర్పడినది. అప్పుడు మహర్షులు అందరూ గొప్ప తపస్సు చేస్తారు. ఈ తపస్సుకు పరాశక్తి ప్రసన్నురాలై లోకరక్షణ కోసం దుర్గముని సంహరించి వేదాలను రక్షించి వైదిక కర్మలను పునరుద్ధరించారు. నేను అయోనిజగా అవతరిస్తాను. 100 కనులతో ఉన్న నేను ముల్లోకాలను కాపాడతాను. వర్షాలను కురిపించి జగతిని రక్షిస్తాను అని జీవుల ఆకలిని తీర్చడానికి అమ్మవారు వివిధ రకాల కూరగాయలను పళ్లను సృష్టించి వారి ఆకలిని తీరుస్తారు. మరియు ఆషాఢమాసం పంట తొలిదశలో ఉన్న సమయంలో అమ్మవారిని పూజించడం వలన పంటలు సమృద్ధిగా పండుతాయి అని నమ్మకం.